Hello, my dear students. Welcome all of you. Guys, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పోటీ పరీక్షలు ఈ పదమే ఒక రకమైన ఎమోషన్. ఇదొక భావోద్వేగంతో కూడుకున్న థింగ్స్. ఎంతోమంది విద్యార్థులు వేలాది మంది వేలాది రూపాయల శాలరీస్ కానీ ఇన్ఫ్యాక్ట్ లక్షలాది రూపాయలు సంపాదించే కెపాసిటీ ఉన్నప్పటికీ అటువంటి అవకాశాలని వదులుకొని ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి, సమాజంలో ఒక మంచి స్థాయికి చేరుకోవాలి అనే ఆశయంతో వందలు కాదు, వేలు కాదు, లక్షలాది మంది విద్యార్థులు ఆస్పైర్ అవుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం 1,00,000 మంది విద్యార్థులు పాస్డ్ అవుట్ అవుతే ఖచ్చితంగా ఎంత కాదనుకున్నా ఒక 10 to 15% క్రీమ్ ఆఫ్ స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పైన పట్టు సాధించాలి. ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పట్టు సాధించి ఉద్యోగాన్ని కొట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తే సమాజంలో మనకంటూ ఒక స్పెషల్ స్టేటస్ ఉంటుంది. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురు అన్నట్టు అందరూ వెళ్ళే ఈ సాఫ్ట్వేర్ మార్గాలు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ మార్గాలు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా ప్రజా సేవకు సంబంధించిన విషయాల్లో, పబ్లిక్ సర్వీస్కి సంబంధించిన విషయంలో పబ్లిక్తో మమేకమవుతూ అటువంటి ఫీల్డ్కి వెళ్ళాలి అనుకొని చాలా యూనిక్గా ఆలోచించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. అయితే చాలామంది స్టూడెంట్స్లో నేను చూసిన ఒకానొక టెండెన్సీ ఏంటంటే ఫస్ట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ డేట్ వచ్చేంత వరకు దానికి ప్రిపేర్ అయిన తర్వాత దానికి రిలేటెడ్గా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, దానికి అటెంప్ట్ చేస్తారు. అయితే రెండు డిఫరెంట్ ఫీల్డ్స్ కాబట్టి బ్యాంకింగ్ ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ కోచింగ్ తీసుకొని ఎస్ఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. ఆఫ్ కోర్స్ ఎస్ఎస్సికి ప్రిపేర్ అయిన తర్వాత ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్కి కానీ ఎస్ఐపిసి, తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 1, ఇలా ప్రతి ఎగ్జామినేషన్ అంటే అందరు కాదు కొంతమంది విద్యార్థులైనా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే బేసికల్గా చెప్పాలంటే ఈ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఒక కామన్ స్ట్రాటజీ ఉంటుంది. ఒక్క ఎగ్జామినేషన్తో వీటన్నింటినీ మనం క్రాక్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఓన్లీ గ్రూప్ 1 కోసమే కూర్చుంటే 100 వేకెన్సీస్ ఉంటే 100 అవకాశాలు మాత్రమే నీకుంటాయి. కానీ నువ్వు గ్రూప్ 1లో ఒక 100, గ్రూప్ 2లో ఒక 100, 3లో ఒక 100, 4లో ఒక 100, ఎస్ఐపిసిలో ఒక 100 అండ్ అలాగే ఎస్ఎస్సికి ఒక 100, బ్యాంకింగ్ ఒక 100. ఇప్పుడు నేను చెప్పిన 6 to 7 ఫీల్డ్లో ఆల్మోస్ట్ 700 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి. నువ్వు గ్రూప్ 1 ఒక్కదానికి కూర్చుంటే నీకు 100 అవకాశాలు మాత్రమే ఉంటాయి. కానీ వీటన్నింటికి కలిపి ప్రిపేర్ అవుతే 700 ఆపర్చునిటీస్ అంటే 700 వేకెన్సీస్లో నీకు సక్సెస్ అవ్వడానికి మోర్ నంబర్ ఆఫ్ చాయిసెస్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇదే నీ ఆశయం అవ్వచ్చు. కానీ లాంగ్ టర్మ్ దానికోసమే ఆలోచించి దానిపైనే కూర్చుంటే కొంచెం శ్రమ వేస్ట్ అవుతుంది, అంటే హ్యూమన్ రిసోర్స్ అనేది వేస్ట్ అవుతుంది. ఈ లోపు సొసైటీ నుంచి వస్తున్న ప్రెషర్ కూడా చాలా చాలా ఇంటెన్సిఫై అవుతూ ఉంటుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఫస్ట్ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్తో సెటిల్ అయిపోయి దాంట్లో ఉంటూనే వీ కెన్ కంటిన్యూస్లీ ప్యారలల్లీ ప్రిపేర్ ఫర్ ద అదర్ ఎగ్జామినేషన్స్. అయితే సొసైటీలో ఉన్న లకునే ఏంటంటే ఒక దగ్గర బ్యాంకింగ్, ఇంకో దగ్గర ఎస్ఎస్సి, ఇంకొక దగ్గర ఎస్ఐపిసి. బ్యాంకింగ్, ఎస్ఎస్సి లాంటి వాటికి చూస్తే ఎస్ఆర్ నగర్, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ దానికి చూస్తే దిల్సుఖ్ నగర్, గ్రూప్స్ లాంటి వాటికి చూస్తే అశోక్ నగర్. ఇట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క థింగ్స్ స్ట్రీమ్ కాన్సన్ట్రేట్ అయి ఉంది. కానీ అన్ని ఎగ్జామినేషన్స్ ఒకే ప్లేస్లో అన్నిటికీ సన్నద్ధం చేయాలి అన్న ఉద్దేశంతో సైదులు సార్, గోల్కొండ అకాడమీ డైరెక్టర్ సార్ ఒక ఇన్నోవేటివ్ థాట్ ఏంటంటే మిషన్ ప్రభోసా అనే పేరుతో ఒక కంప్లీట్గా డెడికేటెడ్ బిల్డింగ్, మీరు చూస్తే బిల్డింగ్ కనబడుతుంది, ఈ బిల్డింగ్ మొత్తం ఓన్లీ డెడికేటెడ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంతసేపు చదవాలి, ఎలా చదవాలి, స్టూడెంట్స్ ఎప్పుడైనా డిమోటివేట్ అయినా అంటే చదువులో నుంచి సైడ్ ట్రాక్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళని గాడిలో పెట్టడానికి అవసరమైనంత ఫ్యాకల్టీ టీం అన్నిటినీ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఈ ప్లేస్లో మనకు పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఎస్ఎస్సి కానీ, ఇండియన్ రైల్వేస్ కానీ, బ్యాంకింగ్, డిఫెన్స్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 1, 2, 3, 4 వీటన్నింటినీ అంటే రెసిడెన్షియల్ అండ్ ఆల్సో డే స్కాలర్ రెండు, అంటే వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు అక్కడే ఉండి జాబ్ కొట్టేంత వరకు. మనకి ఇక్కడ ఒకసారి చూస్తే బ్యాగ్తో రండి జాబ్తో వెళ్ళండి అన్నట్టు ట్యాగ్ లైన్ మీరు చూడొచ్చు.
అంటే ఇంత మంచి ఇంటెన్షన్తో ఈ ప్రభోసా మిషన్ ప్రభోసా అనే పేరుతో అంటే ఆ పర్టికులర్గా ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగమే లక్ష్యంగా మిషన్ ప్రభోసా అనే పేరుతో సార్ ఈ సిస్టమ్ని లాంచ్ చేయడం జరిగింది. సార్కి చాలా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అశోక్ నగర్లో సార్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యారు. సో చాలా మంది వందలు కాదు వేలాది మంది విద్యార్థులకు స్వయంగా సార్ పర్యవేక్షణలో ఎంతో మందికి గైడెన్స్ ఇవ్వడం, ఎంతో మంది తమ విజయాలకు అందించేటట్టు సార్ హెల్ప్ చేశారు. అటువంటి సార్ యొక్క బ్రెయిన్ చైల్డే ఈ మిషన్ ప్రభోసా అండ్ ఆల్సో గోల్కొండ అకాడమీ ఈ సార్ యొక్క పేరుతో. సో మనకు ఈ బానూర్ అని చెప్పేసి పటాన్ చెరు దగ్గర ఉంటుంది. సో దానికి సంబంధించిన ఏ డీటెయిల్స్ అయినా మీకు కింద స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి కాల్ చేయొచ్చు. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 26th మే అంటే ఈ సండే కాకుండా నెక్స్ట్ వచ్చే సండే 26th మే ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ ద్వారా స్టేట్ ర్యాంక్, జోనల్ ర్యాంక్, రిజర్వేషన్ ర్యాంక్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ర్యాంక్, సో దాని ద్వారా ఆ ర్యాంక్ తెలుసుకోవడమే కాకుండా ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిందో, మంచి మార్కులు వచ్చాయో వాళ్ళకు స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఎగ్జామినేషన్ యొక్క సెంటర్స్ ఒకేసరికి ఓన్లీ హైదరాబాద్లోనే కాదు, యావత్ తెలంగాణ మొత్తంలో మెయిన్ ఇంపార్టెంట్ సిటీస్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ డీటెయిల్స్ ఫిల్ చేయడానికి కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. అది ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. మీరు దాంట్లో ఎన్రోల్ అయిపోయి 26th మే ఆదివారం రోజు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. అందరికీ అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రాష్ట్ర స్థాయిలో ఈ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందరూ ఈ ఎగ్జామినేషన్ రాసి మీ పర్ఫార్మెన్స్ తెలుసుకొని మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు మంచి మంచి స్కాలర్షిప్స్తో మంచి ఫీ కన్సెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో సో మీ జూనియర్స్ చాలామంది సో ఆ బ్రదర్స్ వచ్చి మీ దగ్గరికి అన్న ఏం బాగుంటుంది, ఏ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతే బాగుంటుంది, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ మీకు అడిగి ఉంటారు. మీరు వీటన్నిటికీ ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా సో మీరు గోల్కొండ అకాడమీ యొక్క ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు సజెస్ట్ చేస్తే ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్తో బెస్ట్ స్టూడెంట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఎక్కడా డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ ఉండకుండా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి ఒక్కొక్క ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకుండా అన్ని ఎగ్జామ్స్ ఒకే దగ్గర, మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఎగ్జామ్కి కూర్చుంటే నీకు తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, అన్నిటికీ కలిపి ప్రిపేర్ అవుతే మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానికోసమే ఈ గొప్ప ప్రణాళికతో గొప్ప కార్యాచరణ రూపొందించడం జరిగింది. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కానీ ఇక్కడ డిస్ప్లే పైన ఉన్న నంబర్కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అండ్ డేట్ గుర్తుపెట్టుకోండి, 26th మే ఆదివారం ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ చివరి తేదీ, లాస్ట్ రిజిస్ట్రేషన్ ఏమో ఈ మే 20, 2024 మే 20వ తారీఖు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ. ఎందుకంటే ఎంతమంది రాస్తున్నారు ఏంటో తెలిస్తే దాని ప్రకారం సెంటర్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తాం కాబట్టి మే 20 లాస్ట్. ఎగ్జామ్ ఏమో 26th మేకి కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 4 పేపర్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఎస్ఎస్సీ బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, డిఫెన్స్, ఎస్ఐపిసి, సో వీటన్నిటికీ సంబంధించి అంటే స్కాలర్షిప్ టెస్ట్ కామన్గా అన్నిటికీ కలిపి కామన్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో మీరు ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ డీటెయిల్స్కి ఈ ఫోన్కి ఈ నంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ తెలియజేస్తారు. టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు మంచి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో స్టేట్ వైడ్, జోనల్ వైజ్ ర్యాంక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.